హాయ్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన జీవిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది ఒక స్టార్ ఫిష్. ఇది అత్యంత అందమైన జీవి. ఒక ఉదాహరణకు నేను మీకు చెప్తున్నాను, చూడండి. ఇది అన్ని రంగులు కలిసిన పంచవన్నెల ఆక్టోపస్. చూసారా ఎంత మిలమిలలాడుతున్నదో? ఇది ఒక అద్భుతమైన జీవి అని కూడా చెప్ప. కొండ గుహలలో దాక్కుని ఉన్న చూస్తుంది చేప. ఇది ఒక వింతైన జీవి. ఇది ఎన్నో రోజులు కొండలలోనే తిరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న చేపలను తింటుంది. అలా దీని జీవనాన్ని చిన్న చేపల జాతికి చెందిన ఈ మిలమిల మెరిసే ఎల్లో కలర్ చేపను చూసారా? ఇది ఎంతో అద్భుతమైన ఆనందంగా ఈత కొడుతూ ఉంటుంది. అయితే దీది కూడా ఒక అద్భుతమైన ఒంటిపై అనేక రంగుల వెంట్రుకలను కలిగి ఉన్న ఈ చేప కూడా ఒక వింత జీవిగా చెప్పవచ్చు. అంతేకాకుండా సముద్రంలో అనేకమైన ప్రాణులు దీనితో పాటు తిరుగుతూ ఉంటాయి. మిలమిలా మెరిసే ఎన్నో జాతులకు చెందిన చేపలు ఇక్కడ ఎంతో విహారిస్తూ ఉంటాయి. అయితే కొన్ని క్షణాలలో వాటి జీవన విధానం కూడా వాటికి ఎంతో నేర్పునిస్తుంది. అలాగే పంచరంగులు కలిగి ఉన్నటువంటి కొన్ని రకాల జీవులు ఈ తాబేలు కూడా ఒకటి. అది ఎంతో తన విహంగ యాత్ర చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని చేపల మధ్య ఈదుతూ ఉంటుంది. తాబేలు కూడా కొన్ని రోజులు జీవించడానికే చూస్తుంది, కానీ అది గుడ్లు పెట్టే టైంకి అది మొత్తానికి సముద్రం బయటికి వస్తుంది. సముద్రపు అడుగున నీలి రంగు, పచ్చ రంగు, ఎరుపు రంగు కలిగినటువంటి ఎన్నో సముద్రపు మొక్కలు కూడా జీవిస్తాయి. అందులో ఈ మొక్కలు కూడా ఒకటి. అలాగే విచిత్రమైన రంగులు కలిగి ఉంటాయి. వాటికి కూడా చేపలలాగే ప్రాణం కలిగి ఉంటాయి. అవి ఎంతో ఉత్సాహంగా తమ పనిని చేసుకుంటూ ఉంటాయి. నాచును, నీళ్లను తింటూ బ్రతుకుతూ ఉంటాయి. వాటి మధ్య రంగురంగు చేపలు తిరుగుతూ ఎంతో ఆనందంగా ఉంటాయి. ఇదే విధంగా సముద్రం మొత్తం మీద అనేక జీవులు కలిగి ఉంటాయి. అలాగే ఒక నిర్దిష్టమైన జీవులు కూడా వీటితో పాటు ఆనందంగా వేరుస్తూ ఉంటాయి. అదేవిధంగా మట్టిలోను, లోపల ఇసుకలోను దాగి ఉన్న రకరకాల క్రిములను తింటూ కొన్ని చేపలు జీవిస్తూ ఎంతో ఉత్సాహంగా వేటాడుతూ ఆనందంగా జీవించడమే వీటి యొక్క లక్షణం. సముద్రంలో కొన్ని వేల సంవత్సరాల నుండి అనేక రకాల జీవజాతులు నివసిస్తున్నాయి. అయితే వాటన్నింటికి జీవనాధారం ఈ సముద్రమే. విచిత్రమైన రంగులను కలిగిన ఎన్నో జీవులు ఇందులో నివసిస్తూ ఉంటాయి. అందులో కొన్ని తమ ఆత్మరక్షణ కోసం జీవిస్తుంటాయి. మరికొన్ని తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించడానికి వెతుకుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సరీసృపాలైనటువంటి కొన్ని వేలాది జీవులు ఇందులో నివసిస్తూ ఉంటాయి. కనుక వాటిని మనం రక్షించుకుంటూనే ఉంటాం. కొన్ని వందల సంవత్సరముల నుంచి జలాలు కలుషితంగా మారిపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని జీవులను మనం కోల్పోయాం. అందులో ఈ సముద్రపు గుర్రం ఒకటి. అది ఎంతో అందంగా ఉంటుంది, కానీ అవి ఈ మధ్య కనుమరుగైపోతున్నాయి. అంతేకాకుండా ఒక విద్యుత్